కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వైద్య సదుపాయాలు, ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు మంజీర పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. లేండి పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. సిర్పూరు టాక్లీ గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నలు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను కామారెడ్డి జిల్లా డోగ్లీ మండల తహసీల్దార్ను. గత 3 రోజుల నుంచి మన జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోగ్లీ మండలంలో కూడా కురిసిన భారీ వర్షాలతోటి మా మండలంలో ఉన్న అనేక గ్రామాల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. అలాగే నిజాం సాగర్ వాటర్ వదలడం వల్ల కూడా మాకు గ్రామాలు చాలా ఎఫెక్ట్కి గురైనాయి. ఈ గ్రామాలు ముఖ్యంగా సిర్పూరు, టాక్లీ, వెంగూరు, మాదనిప్పర్గా, ఎల్లూర, కుర్ల ఇలా ఈ విలేజ్లకు మొత్తం రాకపోకలే బంద్ అయిపోయినాయి. అక్కడి నుంచి అక్కడ ఇళ్ళకు నీళ్లు చేరిన వాళ్ళను మేము ఈ డోంగ్లీలో ఒక రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రైమరీ స్కూల్లో గత 2 రోజుల నుంచి దాదాపు 150 మందిని ఇక్కడ పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మేము ఉదయం టీ నుంచి సాయంత్రం డిన్నర్ వరకు అన్నీ మేము అరేంజ్ చేసుకుంటూ